హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావురా? రారా అప్పారా కూర్చో. అని మొన్న బాగా జరిగిందా? లేకుంటే వెళ్ళిన 5 రోజుల్లో మీ ఆవిడ 3 రోజులు సెలవు గాని. నీ నోట్లో మంచి మాటలు రావురా. అవును, పెళ్లికి ఎందుకు రాలేదు రాస్క? అర్జెంట్ గా చావుకి అటెండ్ అవ్వాల్సి వచ్చిందిరా. ప్రయారిటీ దానికే ఇవ్వాలి కదా అని. ఆ ఫోటో ఎవరిది? ఎవరిదా ఏంటో చెప్పుకో. చెప్పరా. చెప్పుకోవడమా? ఎవరా ఇవిడ? స్టూపిడ్, నా భార్య అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? రూప? రూప నీ భార్య? రూప నీకు తెలుసా? మై గాడ్, నాకేం తెలీదు. అసలు నేను నిన్ను కలవలేదు. రూప ఎవరో నాకు తెలీదు. ప్రకాష్ ఎవరో కూడా నాకు తెలీదు. ప్రకాశ ఎవర్రా? తాగితే గాని చెప్పలేనన్నావుగా, ఇప్పుడు చెప్పరా ఆ ప్రకాష్ ఎవరు? వద్దు వద్దు, ప్రకాష్ ఎవరో నాకు తెలీదు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి నా కోసం ఎదురు చూస్తుంటుంది మా ఆవిడ. నేను త్వరగా వెళ్ళాలి, చెప్పరా. నేను చెప్పను, నా 4 కోసినా చెప్పను. వ్రతం చేసిన ఆ మహాపతివ్రత రహస్యం చెప్పి మీ దంపతులు విడదలేను. లుక్, రూప మహాపతివ్రత. పెళ్లికి ముందు ఆమెకి ఎప్పుడు ఎవరితోనూ ఏ సంబంధం లేదు. నా మాట నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో సూటిగా చెప్పు. చెప్పరా నేను? కానీ నేను తాగిన ఈ జానీవా గారు విస్కీ ఉంది, ఇది నిజం చెప్పకుండా వదిలిపెట్టదురా. హరిశ్చంద్ర తమ్ముడరా ఇది. జస్ట్ మినిట్. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు ప్రకాష్, నా బెస్ట్ ఫ్రెండ్. విత్ లవ్ టు ప్రకాష్ అని ఫోటో మీద ఎవరు రాశారో తెలుసా? రూప. రూప అనేది ఉట్టి పేరు కాదు బ్రదర్, మీ ఆవిడ సంతకం. చెప్పన్నయ్య, వరలక్ష్మి వ్రతానికి వచ్చి నేనేమని ఆశీర్వదించాలి? వచ్చే జన్మలోనైనా నీ ప్రేమ వర్ధిల్లాలేనా, లేక ఇంతవరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా కాళ్లు పట్టుకున్న దాన్ని పతివ్రత వర్ధిల్లు అని ఆశీర్వదించనా? ఐఎమ్ సారీ తమ్ముడు, ఇది వినగానే నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు షాక్ అవ్వడం రైటే కాదమ్మా, కానీ గతాన్ని తలుచుకుని వర్తమానంలో బాధపడే కన్నా వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకుని గతాన్ని అర్థం చేసుకోవడం బుద్ధిమంతుల లక్షణం రా. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటావన్నయ్య? విత్ లవ్ టు ప్రకాష్, రూప. ఇదే విత్ లవ్ టు సీత, విత్ లవ్ టు సావిత్రి, విత్ లవ్ టు అనసూయ, విత్ లవ్ టు అహల్య, విత్ లవ్ టు సక్కుబాయ్ అని నీ సంతకాలతో నన్ను ఎన్ని ఫోటోలు పుట్టించమంటావో చెప్పు. అన్నయ్య, ఇది జోక్ ఫోటో అనుకునే మాయ నా మనసుకు లేదు. నిజమని క్షమించే బలం నాకు లేదు. ముద్దు కోసం నేను హార్లిక్స్ అడిగినప్పుడు అతను అలాగే అడిగాడేమో అనిపిస్తుంది. నాకు నచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకున్నదంటే అది అతనికి నచ్చిన డ్రెస్ ఏమో నేను అనుమానం వస్తుంది. బెడ్రూమ్ లో నేను కౌగులించుకున్నప్పుడు అతని గురించి ఆలోచిస్తుందేమో నన్ను సందేహం వస్తుంది. ఇన్ని అనుమానాలు నన్ను కాల్ చేస్తుంటే ఎలా నన్ను కాపురం చేయబట్టావు? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పుట్టిల్లే ఆవిడికి ఇష్టారాజ్యం, ఆవిడ్ని అక్కడికి పంపించడమే న్యాయం. కానీ మన ఇంటి కోడలిగా వచ్చింది, ఇక్కడే బతకాలి లేదా ఇక్కడే చావాలి. పంపవలసే వస్తే ఒకసారి పుట్టింటి వాళ్ళతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవడం న్యాయం రా. వాళ్ళు నిజం చెప్తారా అన్నయ్య? అబద్ధాలు చెప్పినట్టు రుజువు అయితే ఆమె నీతో ఉండదు. నేనే పెట్టి చేతికిచ్చి ఇంటి నుంచి బయటికి తరుగుతాను. అల్లుడు గారు కోపంగా ఉన్నారా? తప్పక అమ్మాయి తప్పే ఉంటుంది. ఆయన బంగారం అండి. ఏ మీ అమ్మాయి ఇత్తడా? ఇత్తడికి పుత్తడికి ఎలా కుదురుతుందండి? ఇద్దరు బంగారమే. అల్లుడు గారికి బంగారపు రిస్ట్ వాచ్ ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను. ఇంకా ఎందుకండి అల్లుడు గారికి కోపం? అవన్నీ ఇష్టంగా ఇచ్చారా, నష్టపరిహారంగానా? ఐ మీన్ పాప పరిహారంగా. పాపమా? ప్రకాష్ని మీకు తెలుసా? తెలుసు. రూపకి తెలుసా? రూప వల్లే నాకు తెలుసు. అంటే అంటే ఏముందండి, వాళ్ళిద్దరూ దంపతులు కావలసిన వాళ్ళు. జస్ట్ మిస్. సూర్యారావు గారు. ఏ సార్, అదేమన్నా తప్ప? తప్ప? మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? నా తమ్ముడు భార్యకి మరో మనిషితో యాక్సిడెంట్ అయిందండి. మరో మనిషితో యాక్సిడెంట్ అయింది. అది మీకు చెప్పాలా? చెప్పాలా?
గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించి ఇంత గుండె నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? మీరు భలేవారండి. కొన్ని విషయాలు చెప్పరండి గురువు గారు. పెళ్లికి ముందు ఒక ముసలాడి మీద మీ తమ్ముడు గారు కారెక్కించేశారు. ముసలాడు చచ్చాడు. ముసలాడు చెవిటివాడు కాబట్టి లక్కీగా కేసు కోర్టు దాకా వెళ్లకుండా ఆమ్యామ్యతో మేనేజ్ చేయగలిగారు. మీరు చెప్పారండి ఆ యాక్సిడెంట్ గురించి నాతోటి. మరి నేనెందుకు చెప్పాలండి నా కూతురు యాక్సిడెంట్ గురించి? కార్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చావుకు కారణమైన మనిషిని అల్లుడుగా స్వీకరించిన నేను బ్రతుకు యాక్సిడెంట్ లో దెబ్బతిన్న నా కూతుర్ని నేరస్తురాలుగా పరిచయం చేయాలా? నో, రూపం నేరం చెయ్యలేదు. యాక్సిడెంట్ వివరాలు చెప్తాను, మీరే తేల్చండి న్యాయం ఏమిటో. ప్రకాష్ చాలా చలాకీగా ఉండేవాడు. ఏం గురు, మలయాళ సినిమా పోదామా? ఎందుకురా, నా డెక్ లో ఫ్రెంచ్ సినిమాలు చూపిస్తాను, పద. నీకేం గురు, కోటీశ్వరుడు కొడుకువి, నోట్లో బంగారం పళ్లతో పుట్టావు. 5 స్టార్ హోటల్ బ్రతుకు నీది, హాస్టల్ బ్రతుకులు మావి. నీ దర్జా మాకు వస్తుందా? ఫ్రెండ్షిప్ కి దర్జా ఏమిట్రా? ఎవర్రా మహా షోక్ గా ఉంది ఆ పిల్ల? ఒరే, అది నా చెల్లెలరా. ఓ సారీరా, సారీ సారీ. ఒరే, ఈ పిల్లవర్రా? ఇది కూడా నీ చెల్లెలనట్రా బామర్ది? ఆ అమ్మాయిని చూడదురా, పళ్ళు రాలుతాయి. ఏరా, అందరూ ఆ అమ్మాయిని ఫెడేల్ రూపావతి అంటారు. పలకరిస్తే చెంప ఫెడేల్, లవ్ లెటర్ రాస్తే వీపు ఫెడేల్. ఓహో, ఇలాంటి గుర్రానికి కళ్ళె వేయడమే మగతనం రా. నేను చూసుకుంటాలే. వద్దురా, అనుభవం మీద చెప్తున్నాను, నా మాట విను. నోరు మొయ్యరా, అది నీ అనుభవం. కానీ ఈ ప్రకాష్ ఏం చేస్తాడో చూడు. ఏం చేస్తావు? ఐ లవ్ యూ అని ఎగిరి కాళ్ళ మీద పడతావా? నెవర్. ఆ అమ్మాయినే ఐ లవ్ యూ అనిపించి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను. లేకపోతే నా పేరు ప్రకాషే కాదు. జగదాంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. సార్, సార్. ఎవరయ్యా? నమస్కారం సార్, నా పేరు కె రామారావు, బిఏ బిఏడి, మున్సిపల్ హై స్కూల్లో హిస్టరీ టీచర్ గా చేరానండి. అమ్మా రూప, ముగ్గయిందిగా, లోపలికి వెళ్ళమ్మా. మా అమ్మాయి రూప. అద్దెకిస్తారని విన్నాను. ఏమిటి? మీ ఇంట్లో పోర్షన్ అండి. అదే, ఇస్తాం గాని బ్రహ్మచారులకు ఇవ్వం. వద్దు సార్, సన్యాసి బుద్ధి సన్నాసి బుద్ధి మనలాంటి సంవత్సరాలకి వాళ్ళతో సరిపడదు. అంటే నీకు పెళ్ళయిందా? 2 ఏళ్ళయిందండి, 3 పిల్లలండి. రెండో కనుపులో కవల పిల్లలు పుట్టుకొచ్చారండి. ఆపరేషన్ కూడా అయిపోయిందండి. అలాగా, ఇల్లు చూద్దుగానరా. మేడ మీద పోర్షన్ రా. ఇది హాల్ అయ్యా. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి. ఇది కిచెన్. ఓహో, చాలా పెద్దది సార్. ఇదేమో బెడ్రూమ్. బాగుంది, చాలా బాగుంది సార్. గాలి బ్రహ్మాండం అయ్యా. అది స్కూలు, అది హాస్పిటల్, ఇది అమ్మవారి గుడి. ఇక్కడి నుంచే బాగా దర్శనం అయ్యేట్టుంది. నాకు బాగా నచ్చింది సార్. అద్దె విషయం అనేసుకుంటే మా ఆవిడికి ఉత్తరం రాసి వెంటనే రమ్మంటాను సార్. ఆవిడ లేకపోతే నాకు అసలు ఏమీ తోస్తండి. అద్దె విషయం మాట్లాడుకుందాం పద.